హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెబనాన్లో వేల సంఖ్యలో పేజర్లు ఒక్కసారిగా పేలిన ఘటనలో 9 మంది చనిపోగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పేజర్లను పేల్చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇంతకీ ఈ పేజర్లు ఏంటి అనేది నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. పేజర్లు అనేవి సెల్ ఫోన్లు రాకముందు సమాచారం అందజేయడానికి వినియోగించేవారు. 2000వ దశకం మొదట్లో ప్రైవేట్ ఫిక్స్డ్ లైన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థగా ఇవి ఉపయోగపడ్డాయి. సెల్ ఫోన్ అంత పరిమాణంలో ఉండే వీటి ద్వారా అవసరమైన వారికి సమాచారం చేరవేయచ్చు. ట్రాన్స్మిటర్లు మాదిరిగా పనిచేసే ఈ పరికరం ద్వారా అవసరమైన సమాచారాన్ని అవతలి వ్యక్తికి పంపచ్చు. ఈ పేజర్లలో అనేక రకాలు ఉంటాయి. కొన్ని పేజర్ల ద్వారా నెంబర్లను మాత్రమే పంపే వీలుంటుంది. మరికొన్నింటి ద్వారా నెంబర్లు, టెక్స్ట్ను పంపొచ్చు. కొన్ని పేజర్ల ద్వారా వాయిస్ మెసేజ్లను సైతం పంపించవచ్చు. రెస్పాన్స్ పేజర్లు తమకు సందేశం వచ్చిందని ధృవీకరించగలవు. కానీ 2-వే పేజర్ల ద్వారా సందేశాలకు బదులివ్వడంతో పాటు మెసేజ్లను ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. పేజర్లు ట్రాన్స్మిటర్ల వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి. తక్కువ శక్తివంతమైన ట్రాన్స్మిటర్ సాయంతో ఈ పేజర్లను నిర్దేశిత ప్రదేశంలో వాడచ్చు. వేలాది హై పవర్ బేస్ స్టేషన్లను ఉపయోగించి దేశవ్యాప్తంగానూ పేజర్లను వాడచ్చు. ఈ పేజర్ల ద్వారా సందేశం పంపేటప్పుడు ప్రత్యర్థులు ట్రాక్ చేయడానికి వీలు పడదు. తమ సంభాషణలు ఎవరు వినకుండా లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్ వీటిని ఎక్కువగా వాడుతోంది. పేజర్ల పేలుళ్లలో హెజ్బుల్లా ముఖ్య నేతలు, సలహాదారులు గాయపడడం, దాదాపుగా ఆ పరికరాలు అన్నీ ఒకేసారి విస్ఫోటనం చెందడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్తోనే జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇటువంటి రహస్య ఆపరేషన్లలో దిట్టైన ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. హెజ్బుల్లాకు లెబనాన్లో సొంతంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఈ గ్రూప్ టెలికాం నెట్వర్క్లోకి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలు చొరబడి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అక్టోబర్ నుంచి జరుగుతోన్న టార్గెట్ దాడుల్లో హెజ్బుల్లా కమాండర్లు చాలామంది హత్యకు గురికావడమే ఇందుకు కారణం. కాగా ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. ఈ దాడి ఎలా జరిగి ఉంటుందన్న దానిపై భిన్న వాదనలు వ్యాప్తిలో ఉన్నాయి. కొందరు మాత్రం పేజర్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు ఉంచడం లేదా ఈ పరికరం మాదిరిగా ఉండే మినీ బాంబులను అమర్చి ఉంటారని చెబుతున్నారు. హెజ్బుల్లా నేత హసన్ నస్రల్లా గతంలో గ్రూపు సభ్యులను సెల్ ఫోన్లను తీసుకువెళ్లొద్దని హెచ్చరించేవారు. వారి కదలికలను ట్రాక్ చేయడానికి దాడులకు ఇజ్రాయెల్ వాటిని ఉపయోగించవచ్చని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్లు, కంప్యూటర్ల హ్యాకింగ్లో అత్యంత అధునాతనమైనవిగా పెగాసిస్ వంటి ఇజ్రాయెల్ సాంకేతికతకు గుర్తింపు కూడా ఉంది. హెజ్బుల్లా పేజర్లను ఎక్కువగా వాడుతోంది. ఇవి కూడా ఇజ్రాయెల్కు లక్ష్యంగా మారాయి. ఇప్పుడు పేలిన పరికరాలని కొత్త మోడల్లేనని కథనాలు పేర్కొంటున్నాయి. అవన్నీ గత కొద్ది నెలల్లో ఇరాన్ నుంచి లెబనాన్లోకి వచ్చాయని తెలుస్తోంది. మరోవైపు ఇదే తరహా టెక్నిక్ వాడి కశ్మీర్ సరిహద్దుపై ఉగ్రవాదులను మట్టుపెట్టాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.